పేరు డాక్టర్ ఆసిఫ్ హనీఫ్ అండి. నేను ఇక్కడ లంగర్ హౌస్ రినోవా హాస్పిటల్లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ లాగా పనిచేస్తున్నాను. పిఆర్పి గురించి నేను ఇప్పుడు నా ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు విని ఉంటే పిఆర్పి గురించి నేను ఆల్రెడీ కొంచెం డీటెయిల్గా చెప్పాను. పిఆర్పి ఏంటిది, బ్లడ్ నుంచి ఎలా తయారు చేస్తారు, మళ్ళీ పిఆర్పి నుంచి జిఎఫ్సి గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ ఎలా తయారు చేస్తారు అనేది ఆల్రెడీ చెప్పాను. దీనికి బేసికల్గా ప్రిన్సిపల్ ఏంటంటే మనకు పిఆర్పి అయినా సరే జిఎఫ్సి అయినా సరే దీంట్లో కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి మనం ఒక పర్టికులర్ ప్లేస్లో ఎక్కడ ఇంజెక్ట్ చేస్తామో అక్కడికి వెళ్ళి ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేస్తుంది అన్నట్టు. ఇన్ఫ్లమేషన్ ఈజ్ ద బేసిస్ ఫర్ పెయిన్ అండి. సో ఇన్ఫ్లమేషన్ మనకు నార్మల్గా మనం ఓరల్ మందులు తీసుకున్నా సరే అవి కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటారు. అది కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేస్తే మనకు నొప్పి కంట్రోల్ వస్తుంది. సో ఇన్ఫ్లమేషన్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ పెయిన్. సో మనకు ఇవి ఇంజెక్షన్స్ కూడా ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ద్వారా మనకు ఇన్ఫ్లమేషన్ తగ్గితే నొప్పి ఆటోమేటిక్గా తగ్గుతుంది. సో మన బాడీలో మస్క్యులోస్కెలిటల్ సిస్టంలో సాఫ్ట్ టిష్యూ కండిషన్స్ ఒక గ్రూప్ ఆఫ్ కండిషన్స్ ఉన్నాయి, పెయిన్ఫుల్ కండిషన్స్. మళ్ళీ బోన్ అండ్ జాయింట్ కండిషన్స్ ఇంకొక గ్రూప్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. సో దీంట్లో సాఫ్ట్ టిష్యూ కండిషన్స్లో మసల్స్ ఉండొచ్చు, లిగమెంట్స్ ఉండొచ్చు, టెండాన్స్ దగ్గర నుంచి పెయిన్ రావచ్చు. మళ్ళీ మనకు బోన్ అండ్ జాయింట్స్లో అయితే జాయింట్ ఈజ్ ద వెరీ కామన్ ప్లేస్ వేర్ మనకు అక్కడ నుంచి నొప్పి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ పిఆర్పి అండ్ జిఎఫ్సి అనేది, జిఎఫ్సి ఈజ్ నథింగ్ బట్ అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ పిఆర్పి అనొచ్చు మనం. సో ఇది ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఎనీ కండిషన్ ఆఫ్ ద మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ విచ్ ఈస్ గివింగ్ పెయిన్ మనం పిఆర్పి అయినా జిఎఫ్సి అయినా యూజ్ చేసుకోవచ్చు. సో మనకు సాఫ్ట్ టిష్యూ కండిషన్స్లో ఏంటంటే మనకు రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. అంటే మసల్, టెండాన్, లిగమెంట్ కండిషన్స్లో దెర్ ఆర్ నో రిస్ట్రిక్షన్స్. వీ కెన్ గివ్ దిస్ పిఆర్పి ఇన్ ఎనీ స్టేజ్ అండ్ వీ కెన్ గివ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ అన్నట్టు. సో దీనికి స్పెసిఫిక్గా గైడ్లైన్స్ లాంటిది ఏం లేవు, ఎందుకంటే దీనికి స్పెసిఫిక్గా సర్జరీలు కూడా ఉండవు. మసల్, లిగమెంట్ కండిషన్స్కి స్పెసిఫిక్గా సర్జరీలు కూడా అన్లెస్ అండ్ అంటిల్ దెర్ ఇస్ అ ట్రామా ద్వారా మసల్ కట్ అయిపోయింది, లిగమెంట్ ఇంజరీ అయిపోయిందంటే దానికి సర్జికల్ రిపేర్ ఉంటుంది. ఇఫ్ నాట్ ట్రామా అనుకోండి, సో దెన్ యూ కెన్ గివ్ ఎనీ నెంబర్ ఆఫ్ పిఆర్పి, జిఎఫ్సి ఇంజెక్షన్స్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, దెన్ దెర్ ఆర్ నో స్పెసిఫిక్ గైడ్లైన్స్. బట్ కమింగ్ టు జాయింట్స్, మనకు ఇనీషియల్ స్టేజెస్లోనే పిఆర్పి, జిఎఫ్సి రిజల్ట్స్ బాగుంటాయి. అడ్వాన్స్డ్ స్టేజెస్లో మాత్రం ఇవ్వచ్చు, దెర్ ఇస్ నో హార్మ్ ఇన్ గివింగ్, బట్ మీకు రిజల్ట్ అనేది అంత ఎఫెక్ట్గా రాదు. సో అడ్వాన్స్డ్ స్టేజెస్ కాకుండా ఇనీషియల్ స్టేజెస్లో పిఆర్పి ఈజ్ రికమెండెడ్ ఇన్ సాఫ్ట్ టిష్యూ అండ్ జాయింట్ కండిషన్స్.